రాజుగారిని ఆశ్చర్యపరిచిన పక్షి భవిష్యవాణి. మరి పక్షి చెప్పిన భవిష్యవాణి నిజమైందా? లేదా అబద్ధమైందా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒకరోజు తన సైనికులతో అరణ్యంలోకి వేటకి వెళ్తాడు రాజుగారు. ఏదో వింత శబ్దంతో కూస్తున్న ఒక పక్షి రాజుగారి కంటపడింది. రాజుగారు సైనికులలో పక్షి భాష తెలిసిన ఒక సైనికుడున్నాడు. అప్పుడు రాజుగారు ఆ సైనికుడిని పిలిచి, ఆ పక్షి ఇప్పుడు ఏం చెప్పింది అని ప్రశ్నించారు. అందుకు ఆ సైనికుడు, రాజా, ఆ పక్షి మన గురించి ఏమీ చెప్పలేదు. ఈ దారి గుండా ఒక రైతు వెళ్తాడు. అతడు ఈరోజు పాము కాటుతో మరణిస్తాడు అని చెప్పింది అని జవాబిచ్చాడు. ఆ సైనికుడు చెబుతున్నది నిజమేనా అని రాజుగారు తెలుసుకోవాలని అనుకున్నారు. అంతే. రాజుగారు అతడి సైనికులకి వేట కార్యక్రమాన్ని పక్కన పెట్టి అక్కడే రైతు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు దాదాపు గంట సేపు అక్కడే నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆ దారి గుండా ఒక వ్యక్తి వెళ్ళాడు. అతడి చేతిలో ఒక కొడవలి ఉంది. అతడిని రైతుగా గుర్తించి ఆ రైతుని చూసి రాజు తన సైనికులతో ఆ పక్షి చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు సగం నిజమైంది. మరి తక్కిన సగం నిజమేనా అన్న విషయం నిర్ధారణ చేసుకోవడానికి మనం ఇక్కడే నిరీక్షించి ఉందామని చెప్పాడు. ఆ ప్రకారం రాజుగారు సైనికులు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతారు. సాయంత్రం కావచ్చింది. ఉదయం రాజుగారు చూసిన ఆ రైతు తన తల మీద ఒక పెద్ద పచ్చగడ్డి మోపును మోసుకుంటూ వస్తున్నాడు. మరి ఆ మోపులో ఒక కొడవలి కూడా దూర్చబడి ఉంది. రైతును చూసిన రాజు తన పక్కనే ఉన్న సైనికుడితో కోపంతో, నువ్వు ఈ రైతు ఈరోజు పాము కాటుతో మరణిస్తాడు అని చెప్పావు. నువ్వు చెప్పినట్టు జరుగుతుందా అని చూడ్డానికి నేను రోజంతా ఇక్కడే కూర్చుండిపోయాను. అందువల్ల నాకు ఒక రోజు వ్యర్థమైంది. ఇప్పుడు రైతేమో సజీవుడిగా తిరిగి వస్తున్నాడు. పక్షి అబద్ధం చెప్పిందా? లేక నువ్వు నన్ను మోసం చేశావా అని ఈ రైతు మరణం నుంచి తప్పించుకోవడానికి నువ్వు సరైన వివరణ ఇవ్వాలి. లేకుంటే కఠిన శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని కోపంతో రాజుగారు అన్నారు. అప్పుడు సైనికుడు రాజుగారితో వినయంగా, రాజా, పక్షి చెప్పింది ఇంతవరకు అబద్ధం కాలేదు. రైతు ప్రాణాలతో ఉండడానికి కారణమేమిటో నాకు తెలియడం లేదు. రైతు వెళ్ళిన చోట ఏం జరిగిందో అతన్నే పిలిచి అడగండి అన్నాడు. ఇంతలో రైతు రాజు ఉన్న చోటికే రానే వచ్చాడు. అప్పుడు సైనికుడు రైతును ఉద్దేశించి, మీ నెత్తి మీద ఉన్న పచ్చిక గడ్డి మూటను కింద పడేయండి అని చెప్పారు. రైతు తన తల మీద ఉన్న పచ్చగడ్డి మూటను కింద పడేస్తాడు. గడ్డి మూట కింద పడ్డ వేగానికి దానికి కట్టి ఉంచిన తాడు తెగి గడ్డి అటు ఇటు చెల్లాచెదరైపోతుంది. అప్పుడు గడ్డి మోపు మధ్యలో కత్తితో ఖండించబడ్డ చచ్చిపోయిన ఒక పాము కనిపించింది. అది చూసి సైనికుడు రాజుతో, రాజా, రైతు ఈ పాము కాటితో మరణించి ఉండాలి. కానీ అలా జరగకపోవడానికి రైతు వెళ్ళిన చోట ముఖ్యమైన సంఘటన ఏదైనా జరిగిందేమో అని అతన్ని మీరే విచారించండి అని విన్నవించాడు. అప్పుడు రాజుగారు రైతుతో, ఏమయ్యా, నువ్వు వెళ్ళిన చోట ఏదైనా కొత్త సంఘటన జరిగిందా అని ప్రశ్నించాడు. అందుకు ఆ రైతు, అయ్యా, నేను వెళ్ళిన చోట ఎలాంటి కొత్త సంఘటన జరగలేదు. కానీ
అక్కడికి ఒక మహాత్ముడొచ్చాడు. ఆయనను నేను సాష్టాంగం నమస్కారం చేశాను. ఆయన నన్ను చూసి దీర్ఘాయువుతో జీవించు అని ఆశీర్వదించారు. ఇదే జరిగింది. అంతే అని జవాబిచ్చాడు. ఈ ఉదాంతం విన్న సైనికుడు రాజుగారితో, రాజా, చూసారా, ఈ రైతు పాము కాటుతో మరణించి ఉండాలి. కానీ ఒక మహాత్ముడు దీవెన కారణంగా ఇతడి విధి రాత మారిపోయింది. మహాత్ముల దీవెన వెనక విధిని మార్చే శక్తి ఉంది అని వివరంగా చెప్పాడు. రాజు సైనికుడిచ్చిన వివరణ మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అంతేకాక సైనికుడికి, ఆ రైతుకి కానుకలు కూడా ఇచ్చాడు. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.